హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदानंदना व्रज जनरंजन, यशोदानंदना व्रज जनरंजन, यशोदानंदना व्रज जनरंजन, यशोदानंदना व्रज जनरंजन, यमुना तीरावनचारी, यमुना तीरावनचारी, यमुना तीरावनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలోని 2వ అధ్యాయము మొదటి భాగము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు దక్షుడు పరమశివుని శపించుట అనేటువంటిది ఈ యొక్క అధ్యాయం అన్నమాట. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనం 4వ స్కందానికి చేరుకున్నాం మనం ఆల్రెడీ. సో 3వ స్కందంలోంచే మనకి స్వయంభూ మను యొక్క సంతానం గురించి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఉత్తనపాద సంతానం గురించి, ఒక్క నిమిషం. స్వయంభూ మను యొక్క సంతానం గురించి చెప్పడం జరిగింది. ముందుగా కపిల మహర్షి గురించి, కర్దమ ముని, దేవహూతి గురించి చెప్పారు మనకి. సో మనకి చూస్తే కనుక స్వయంభూ మనుకి మొత్తము 5గురు సంతానం అన్నమాట. సో 5గురు సంతానం, 2 కుమారులు, 3 కుమార్తెలు అన్నమాట. సో అందులో 2 కుమారుల పేర్లు ప్రియవ్రత, అదేవిధంగా ఉత్తానపాద మహారాజ్, ఇద్దరు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ 3 కుమార్తెలు, వాళ్ళ యొక్క పేర్లు అకూతి, దేవహూతి, ప్రసూతి. సో దేవహూతి మాత గురించి, ఆ తర్వాత దేవహూతి యొక్క సంతానం కుమార్తెలు ఎవరైతే ఉన్నారో, మొత్తం 9 మంది కుమార్తెలు పుడతారు దేవహూతికి, కర్దమకి కూడా. సో వాళ్ళందరినీ కూడా గొప్ప గొప్ప ఋషులందరికీ కూడా ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆ విధంగా సంతానం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అదే విధంగా మనము కపిల మహర్షి యొక్క ఆ, బోధనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ తల్లి గారు అయినటువంటి దేవహూతికి ఇచ్చినటువంటి బోధనలతోటి మనకి 3వ స్కందం పూర్తయింది అనమాట. సో ఆ తర్వాత 4వ స్కందంలో మొదటి అధ్యాయంలో మనకి ఏం చెప్పారు, మనకి ఈ యొక్క ఆకూతి గురించి, దేవహూతి గురించి, వీళ్ళందరి గురించి, స్వయంభూమని యొక్క మిగిలిన సంతానం గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నారు అనమాట. సో వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు, ఒక్కొక్క కుమార్తె వాళ్ళ యొక్క లీనియేజ్ ఏంటి అని చెప్పేసి మనం వాళ్ళందరి గురించి కూడా తెలుసుకున్నాం. సో దేవహూతి, అకూతి, ప్రసూతి. సో ప్రసూతి గురించి ప్రస్తావన వస్తుంది అనమాట. ప్రసూతిని ఎవరికి ఇచ్చి వివాహం చేశారు? దక్షుడికి ఇచ్చి వివాహం చేశారు అనమాట. దక్షుడికి మొత్తం దక్షుడికి మొత్తం 16 మంది కుమార్తెలు. సో అందులో 13 మందిని ధర్మాకి ఇచ్చి వివాహం చేస్తే కనుక, ఒక కుమార్తె స్వాహాని అగ్నికి ఇచ్చి వివాహం చేశారు, స్వధాని పితాస్కిచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత సతీదేవి అందరిలో కూడా చిన్న కుమార్తె అన్నమాట. సో దక్షుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట. సో సతీ అంటే కనుక, సో ఆవిడ్ని ఎవరికి ఇచ్చారు? శివుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత ఈ అధ్యాయంలో మనకి ఏ విధంగా దక్షుడు శివుడి పైన కోపం పెంచుకున్నారు, అదేవిధంగా దక్షుడు శివుడిని ఏ విధంగా శపించారు. సో దక్షుడి యొక్క శాపానికి ప్రతిఫలంగా మళ్ళీ నంది కూడా శాపం ఇస్తారు. సో నంది శాపం ఇచ్చిన తర్వాత మళ్ళీ దక్షుడి తరపున ఈ యొక్క భృగు మహర్షి ఆయన కూడా మళ్ళీ ఏం చేస్తారు, శాపం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అసలు ఈ వృత్తాంతం అంతా ఎలా జరిగింది ఏమిటి అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకి చాలా వివరంగా యొక్క వర్ణన వస్తుంది అనమాట. సో ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక, ఏ విధంగా మనము వైష్ణవ అపరాధం చేయడానికి అవకాశం ఉంది, ఏ విధంగా వైష్ణవ అపరాధం చేయడానికి అవకాశం ఉంది, వైష్ణవ అపరాధం నుంచి ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి, ఏ విధంగా మనము వైష్ణవుల పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండాలి, బయటకు వచ్చినా సరే లేకపోతే లోపల ఉన్నా సరే. సో అనేటువంటిది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో దక్షుడు పరమశివుని శపించుట అనేటువంటి ఒక అధ్యాయం మనము మొదలు పెట్టుకుందాం. సో ఇదంతా కూడా ఎవరి మధ్య జరుగుతోంది? ఈ యొక్క డిస్కషన్ అంతా కూడా విదుర మైత్రేయ సంవాదంలో ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క దక్షుడు తర్వాత చివరిలో, ఈ అధ్యాయం చివరిలో, ముందు అధ్యాయం చివరిలో చెప్పారనమాట, సతికి శివుడికి మధ్యలో సంతానం ఏమీ లేదు, సో సతీదేవి ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి విషయము చెప్పారనమాట. సో
ఆ తర్వాత మళ్ళీ విదురుడికి వెంటనే అనుమానం వస్తుందన్నమాట. చివరి శ్లోకంలో ఏం చెప్పారు? సో దక్షుడి 16వ కుమార్తె అయిన సతీదేవి శివుని భార్య, భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలైన ఆమె సంతానవతి కాలేదు. దీనికి కారణమేమనగా సతీదేవి తండ్రి యగు దక్షుడు దోషరహితుడైన శివుని ఎల్లప్పుడూ నిందించేవాడు. అందువలన యవ్వన ప్రాయంలోనే సతీదేవి యోగ శక్తిచే తన దేహమును త్యజించెను. సో ఈ విషయం చెప్పి ఆయన మైత్రేయుని ఆగారు అనమాట. సో వెంటనే విదురుడికి అనుమానం వచ్చిందనమాట. సో ఎందుకంటే దాని గురించి ఇంకా ఆయన ఏదైనా విషయాన్ని డీటెయిల్ గా తెలుసుకోవాల్సినప్పుడు ఏం చేస్తాం మనం? గురువుల్ని ప్రశ్నించాలన్నమాట. సో వెంటనే మైత్రేయుడిని విదురుడు ప్రశ్నించడం మొదలు పెట్టారనమాట. సో ఏం చెప్తున్నారు? సో దక్షుడికి ఈ యొక్క కుమార్తె, చిన్న కుమార్తె అయినటువంటి సతీ అంటే కనుక చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే సతీదేవికి చాలా అందంగా ఉంటుంది ఆవిడ. అంతేకాకుండా ఆవిడ యొక్క గుణగణాల్లో ఆవిడ ఇంచుమించు సరస్వతీదేవి అంత మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆవిడకి. అందుకే సతీ అంటే కనుక చిన్న కుమార్తె, మళ్ళీ ఇక మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. సో మంచి గుణగణాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సతీ అంటే కనుక దక్షుడికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఫేవరెట్ పెట్ డాటర్ అన్నమాట. సో తన పుత్రిక పైన అమితమైన అనురాగము కలిగినటువంటి దక్షుడు, సో శీలవంతులలో పరమశ్రేష్ఠుడైన శివుని ఎడ ఎందులకు వైరమును పూనెను, ఎందులకై అతడు సతీదేవిని నిరాదరించెను. సో అటువంటి కుమార్తెని జనరల్ గా ఏంటి మనం చూస్తూ ఉంటాం, ఎవరికైతే కనుక అల్లుడికి ఇచ్చి వివాహం చేస్తారో అల్లుడు కూడా వెంటనే ఏమవుతారు? చాలా ఇష్టమైనటువంటి వాడు అయిపోతాడు ఎవరికైనా సరే. మనం భౌతిక ప్రపంచంలో చూస్తూ ఉంటాం. కానీ ఏమైపోయింది? అటువంటి దక్షుడు శివుడి పట్ల ఏం చేశాడు? చాలా వైరాన్ని పొందాడు ఆయన. చాలా వైరాన్ని పొందాడు. సతీదేవిని కూడా నిరాదరించాడు ఆయన. సో ఎందుకు అలా జరిగింది? యాక్చువల్గా ఏదైనా ఒక గొడవ జరిగిందంటే కనుక ఇద్దరు కూడా చెడ్డవాళ్ళు అనుకోండి, ఆ గొడవ జరిగిందంటే కనుక ఓకే, జరుగుతుంది అలాగా. సో ఇద్దరిలో కనీసం ఒకళ్ళు చెడ్డవాడు అయినా సరే ఓకే, వాడు చెడ్డవాడు వచ్చి మంచివాని మీద వెళ్ళాడు కాబట్టి గొడవ జరిగింది అని అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఈ విషయంలో దక్షుడు బ్రహ్మ మానస పుత్రుడు. ఆయన కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆయన డైరెక్ట్ గా పుట్టారనమాట. ఆయన తల్లి లేదు ఆయనకి, డైరెక్ట్ గా బ్రహ్మదేవుడి దగ్గర నుంచే సృష్టి ఆయన. సో చాలా ఎగ్జాల్టెడ్ అనమాట. ఆయన పేరేమిటి? దక్ష. దక్ష అంటే కనుక ఒక కర్మకాండ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్స్పర్ట్ గా అనమాట, దక్షతతోటి ఆయన చేయగలడు అనమాట ఆయన. సో అందుకే ఆయనకి ఏమొచ్చింది పేరు? దక్ష అని పేరు వచ్చింది. అందులోనూ బ్రహ్మగారి యొక్క కుమారుడు ఆయన. సో బ్రహ్మగారు కూడా ఏం చేశారో ఆయనకి చాలా మంచి పొజిషన్ కూడా ఇచ్చారనమాట. సో చాలా మంచి లక్షణాలు అన్ని కూడా ఉన్నాయి. ఆయన ఏంటంటే కనుక మంచి బ్రాహ్మణుడు ఆయన. సో మంచి లక్షణాలు ఉన్నాయి. ఇంకా శివుడు గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి మళ్ళీ మనకి చెప్తారనమాట. శివుడు కూడా చూస్తే కనుక చాలా మంగళకరమైనటువంటి వాడు అన్నమాట. సో ఆయనకి ఒక నివాసం కూడా ఉండదు ఆయనకి. సో వృక్షం కిందే ఆయన నివసిస్తూ ఉంటారు. చాలా పరమ శాంతుడు, త్యాగి అన్నమాట. ఆయన అజాత శత్రు, ఆయనకి శత్రువులు ఎవరు కూడా ఉండరు. మంచి శీలం ఏదైతే ఉందో దానికి ఆయన చిహ్నం లాంటి వాడనమాట. సో అయినా సరే వీళ్ళిద్దరి మధ్య కూడా ఇంత వైరం ఎలా వచ్చింది? సో జనరల్ గా ఏమవుతుంది? ఆ అల్లుడికి మామగారికి మధ్యలో గొడవ ఉంది అనుకోండి, ఏమవుతుంది? మధ్యలో కుమార్తె నలిగిపోతుంది అనమాట. సో వాళ్ళిద్దరిలో ఎవరికి సర్ది చెప్పాలి ఏమిటి అని చెప్పి తెలియక. సో ఆ విధంగా సతీదేవి ఏం చేసింది? ఆవిడ తన యొక్క యోగ శక్తి చోటి దేహాన్ని వదిలిపెట్టింది అనమాట ఆవిడ. సో కాబట్టి ఇద్దరు చూస్తే కనుక ఇండివిజువల్ గా చాలా చాలా గొప్ప ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీస్ ఇద్దరు కూడా, మామూలు వాళ్ళు ఏమీ కాదు. కానీ మరి ఇద్దరు కూడా ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో ఆ వైరం ఎలాగొచ్చింది? అది ఆ వైరం ఎంతలా పెరిగింది అంటే కనుక సతీదేవి తన యొక్క దేహాన్ని వదిలిపెట్టాల్సినంత వైరం పెరిగింది. ఎందుకు పెరిగింది అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకేం చెప్తున్నారు? శివుడు గురించి ఇంకా గొప్ప గొప్ప లక్షణాలు చెప్తున్నారనమాట. సో ఆయన ఏమిటి? వైరరహితుడు. ఆయన ఎవరితో కూడా ఏమీ గొడవ పెట్టుకోడు ఆయన. సో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఇంకా చాలా ఆయన చాలా శాంత విగ్రహుడు, చాలా ప్రశాంతతతో ఉంటారు ఆయన. ఇంకా చాలా గొప్ప లక్షణం ఏమిటి అంటే కనుక ఆయన ఆత్మారాముడు. సో ఆయన ఏదైనా సరే ఆనందం కావాలి అని అంటే కనుక బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. సెల్ఫ్ సాటిస్ఫైడ్. గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా, ఎవరైతే వైష్ణవులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆత్మారాములు అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఆనందం లోపల నుంచే వాళ్ళు పొందుతూ ఉంటారన్నమాట.
జగతో దైవతాం మహాత్. ఇంకా ఆయన ఏమిటి, మొత్తము దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా గొప్పవాడు ఆయన. సో ఆయన ఏమిటి, ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఏమిటి ఇక్కడ మనకు చెప్పారు. శీలత్వం శ్రేష్ఠ. సో ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో, శీలం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిలో కూడా గొప్పవాడు ఆయన. చరాచర గురు. మొత్తం ఏవైతే కదిలేవి కదలనటువంటివి ఏవైతే ఉన్నాయో మొత్తము స్పిరిచువల్ మాస్టర్ అందరికీ కూడా ఆయన గురువు. నిర్వైర. ఆయన ఎవరి పట్ల కూడా వైరం అనేటువంటిది ఉండదు ఆయనకి, కోపం అనేటువంటిది ఉండదు. శాంత విగ్రహ. ఆయన ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు ఆయన. మళ్ళీ ఆత్మారామ, మనం చెప్పుకున్నాం ఎప్పుడు కూడా తనలో తానే సంతుష్టిగా ఉంటారు. ఎంత ఆత్మారాముడు అని అంటే కనుక ఆయన యొక్క భార్య పార్వతీదేవి అన్నమాట. సో మొత్తము మాయాధీశురాలు ఆవిడ, ఆవిడే మొత్తం మాయ. ఏమి కావాలి అని అన్నా సరే అందరికీ కూడా భౌతిక పరమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇచ్చేది ఆవిడే. అయినా సరే ఆయన, ఆయన కోసం అని చెప్పి ఒక సొంత ఇల్లు కూడా ఉండదు అనమాట ఆయనకి. సొంత ఇల్లు కూడా ఉండదు, వృక్షాల కిందే ఆయన ఉంటారు. సో చాలా వైరాగ్యంతో ఉంటారు. ఈమె భార్య ఆవిడ చాలా ఫెయిత్ఫుల్, గొప్ప పతివ్రత ఆవిడ, వచ్చే శ్లోకాల్లో వస్తుంది. సో అటువంటి ఆవిడ అంత ఫెసిలిటీస్ ఇవ్వగలిగినా సరే ఆయన భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల దేని పట్ల ఆయనకి ఆసక్తి ఉండదన్నమాట. అందుకే ఆయన ఏమిటి, ఆత్మారాముడు. ఆయన ఆత్మారామస్యమునయ. మామూలు ఉంటాం కదా ప్రభుజీ. ఆత్మా ఆత్మారామస్య మునయో. సో ప్రశ్నలు మనము చివరిలో తీసుకుందామండి. హరే కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఆత్మారాముడు అనమాట ఆయన. సో ఆ తర్వాత మళ్ళీ మొత్తం దేవతలందరిలో కూడా గొప్పవాడు. సో ఈ విధంగా పరమశివుడు చాలా గొప్ప గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఆయన ఏమిటి, భగవంతుడి యొక్క గుణావతారము. ఇంకా సతీ అంటే కనుక ఆవిడ కూడా ఏంటి, పరమ సాధ్వి అనేటువంటి భావం అన్నమాట. పాతివ్రత్యం గురించి ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే పరమ పతివ్రతలు ఎవరు అంటే కనుక అందులో మొట్టమొదట వచ్చేటువంటి పేరేమిటి, సతీదేవి అన్నమాట. సో దక్షుడి కుమార్తె అయినటువంటి సతీదేవే మొదట గుర్తుకొస్తుంది అనమాట. సో దక్షుడు చూస్తే కనుక ఆయన గొప్ప వ్యక్తి, మహానుభావుడు, సతీదేవికి జనకుడు. ఇంకా పరమశివుడు చూస్తే కనుక మొత్తం భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన గురువు. ఇంకా పరమసాధ్వి సతీదేవి. సో వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు మరి ఏం జరిగింది, ఈ యొక్క సతీదేవి తన యొక్క దేహాన్ని వదిలిపెట్టాల్సినటువంటి అగత్యం ఏమి జరిగింది అనేటువంటి ప్రశ్న విదురుడు మైత్రేయ మునిని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. సో ఎవరికైనా సరే ప్రాణాన్ని వదిలిపెట్టడం అంటే కనుక జీవుడు ఎవరికైనా సరే, మనం చూస్తూ ఉంటాం చిన్న కుక్క పిల్ల కానీ లేకపోతే ఏ జీవి అయినా సరే, ఒక దోమ కూడా ఏం చేస్తుంది, ప్రాణాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడదన్నమాట. సో కాబట్టి సతీదేవి తన దేహాన్ని వదిలిపెట్టింది అంటే కనుక మామ అల్లుళ్ళ మధ్య అంత పెద్ద గొడవ ఏం జరిగింది, అంత తీవ్రంగా వాళ్ళు ఎందుకు కలహించుకున్నారు అనేటువంటి విషయాన్ని నాకు వివరించండి అని చెప్పేసి విదురుడు మైత్రేయ మునిని ప్రశ్నించడం జరిగిందనమాట. అప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి విషయాన్ని, ఆ వృత్తాంతం ఏదైతే ఉందో, దక్షయజ్ఞం ఏదైతే జరుగుతుంది, సో దక్షయజ్ఞానికి ముందు శివుడిని ఏ విధంగా దక్షుడు శపిస్తాడు. ఈ అధ్యాయంలో అయితే కనుక శివుడు శపించడం గురించి మాత్రమే మనం తెలుసుకుంటాం. సో వచ్చే అధ్యాయంలో దక్షయజ్ఞం ఏ విధంగా జరిగింది, దక్షయజ్ఞంలో శివుడు దక్షుడు పార్వతీదేవిని ఏ విధంగా, సతీదేవిని ఏ విధంగా ఆయన నిరాదరించారు అనేటువంటి విషయము, ఏ విధంగా ఆవిడ దేహత్యాగం చేసింది సతీదేవి అనేటువంటి విషయాలన్నీ వచ్చే అధ్యాయాల్లో వస్తాయి. సో ఈ అధ్యాయంలో మాత్రం మనము ఒక ఇన్సిడెంట్ అన్నమాట, దక్షుడు మొట్టమొదటిసారి పరమశివుణ్ణి ఎందుకు శపించారు, ఏ విధంగా శపించారు అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో చెప్పడం మొదలు పెట్టారనమాట మైత్రేయముని. సో ఏం చెప్తున్నారు, మొట్టమొదట ఒకసారి ఏం జరిగిందంట, ఇక ప్రజాపతులు అన్నమాట. ప్రజాపతులు అంటే కనుక వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళకి ఇవ్వబడినటువంటి టాస్క్ ఏమిటి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో మొత్తము సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ జీవులను ఉత్పత్తి చేయాలి, సంతానాన్ని ఉత్పత్తి చేయాలన్నమాట. సో అటువంటి వాళ్ళందరినీ కూడా ఏమంటారు, ప్రజాపతులు అని చెప్పంటారు అనమాట. సో ఒకసారి ఏం జరిగిందంటే ఆ యొక్క ప్రజాపతులు అందరూ కలిసి ఒక గొప్ప మహాయజ్ఞాన్ని నిర్వహించారంట. సో గొప్ప మహాయజ్ఞం నిర్వహిస్తే అందులో న్యాచురల్ గా ఏముంది, పెద్ద పెద్ద వాళ్ళు, అంటే విశ్వపాలకులు, విశ్వంలో ఎవరైతే కనుక ఉంటారో గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క యజ్ఞానికి ఆహ్వానించడం జరిగిందనమాట. గొప్ప మహర్షులు, మునులు, అగ్ని దేవతలు అందరూ కూడా వాళ్ళ యొక్క
అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా కలిసి ఆ యొక్క యజ్ఞానికి రావడం జరిగిందనమాట. సో ఆ యొక్క యజ్ఞానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, మొత్తం మరీచి, దక్షుడు, వశిష్ఠ, ఇటువంటి ప్రజాపతులు వాళ్ళందరూ కూడా, ఇంద్రుడు, అగ్నిదేవుడు, అందరూ కూడా అక్కడికి. ఇంకా ఎవరు వచ్చారు, బ్రహ్మ, శివుడు ఇద్దరు కూడా, వాళ్ళు కూడా రావడం జరిగింది అనమాట. విష్ణువు రాలేదు ఆ యజ్ఞానికి. సో బ్రహ్మ, శివుడు కూడా, వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క యజ్ఞానికి వచ్చారనమాట అందరూ కూడా. సో దక్షుడు ఎంత ప్రామినెంట్ అని అంటే కనుక, దక్షుడు బ్రహ్మగారి యొక్క డైరెక్ట్ సంతానం ఆయన. సో మానసపుత్రుడు ఆయన, బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చారు. ఆయనకి తల్లి లేదు. సో చాలా గొప్ప బ్రాహ్మణుడు అనమాట ఆయన. సో అటువంటి దక్షుడికి ఎంతో శక్తి ఉందన్నమాట. సో ఏమైంది, అప్పుడు దక్షుడు ఆ సభలోకి ఆయన ప్రవేశించారనమాట. ప్రవేశిస్తే కనుక ఏమైంది, సూర్యుడిలాగే ఆయనకి తేజం, ఆయన యొక్క బాడీ నుంచి కూడా చాలా అంత తేజం ఉందన్నమాట. అక్కడ మిగతా వాళ్ళందరూ, చాలా మంది దేవతలు అందరూ కూడా ఉన్నారు. కానీ దక్షుడి యొక్క తేజము మిగతా వాళ్ళ యొక్క తేజాన్ని అంతా కూడా ఏం చేసింది, అది కవర్ చేసేసింది అనమాట. సో కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, దేవతలు ఎవరైతే ఉన్నారో, ఋషులు, మునులు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎక్సెప్ట్ బ్రహ్మదేవుడు, శివుడు తప్పితే కనుక మిగతా వాళ్ళందరూ కూడా లేచి ఆయనకి ఆ ఏం చేశారు, మొత్తం అందరూ కూడా ఆయనకి గౌరవార్థము కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఆసనాల నుంచి లేచి నిలబడ్డారనమాట. సో మనం చూస్తుండే, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తాం, మనం వెంటనే లేస్తాం మన యొక్క సీట్ నుంచి. అదేంటంటే కనుక వాళ్ళకి గౌరవాన్ని చూపించడం అన్నమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు కూడా సభాపతి అన్నమాట. ఆయన ఆ యొక్క సభని ఆయన ఏం చేస్తున్నారు, లీడ్ చేస్తున్నారు, ఆయన సభాపతి అన్నమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఏం చేశారు, దక్షుడు తన యొక్క కుమారుడైనా సరే ఏం చేశారు, దక్షుడిని గౌరవంతో తగిన విధంగా ఆహ్వానించారు. సో అప్పుడు దక్షుడు కూడా ఏం చేశారు అని అంటే కనుక, బ్రహ్మదేవుడికి నమస్కారాలని అర్పించి ఆయన కూడా తన యొక్క ఆసనాన్ని ఆయన గ్రహించడం జరిగింది అనమాట. కానీ ఇదంతా కూడా జరిగింది, దక్షుడు ఆయన ఎంట్రీ బాగా ఉంది. సో అందరి తేజాన్ని కూడా ఆయన కవర్ చేసేసారు. సో అందరూ కూడా లేచి నిలబడ్డారు. సో ఇద్దరు లేచి నిలబడలేదు. ఒకటెవరు, బ్రహ్మదేవుడు, ఆయన యొక్క తండ్రి గారు సభాపతి, ఆయన కూడా ఏం చేశారు, దక్షుడిని తగిన విధంగా మాటలతోటి ఆయన ఆహ్వానించడం జరిగింది. కానీ శివుడు మాత్రము ఆయన లేచి నిలబడరు, ఏమీ ఆహ్వానించరు, ఏమీ పలకరు అనమాట. సో ఇది ఎప్పుడైతే కనుక దక్షుడు చూశారో, అందరూ లేచి నిలబడ్డారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఒక్క శివుడు తప్పితే కనుక. బ్రహ్మదేవుడు తండ్రి గారు అయినా సరే ఆయన కూడా ఏంటి, తగిన విధంగా నన్ను వెల్కమ్ చేశారు, ఆహ్వానించారు. ఈయన ఎందుకు నిలబడలేదు? సో ఎలా ఆలోచిస్తున్నాడు అంటే కనుక, దక్షుడు ఆయన, శివుడు నా యొక్క అల్లుడైతే కనుక ఏం చేయాలి, మామగారికి ఆయన గౌరవాన్ని ఇవ్వాలి. దట్ ఈస్ కరెక్ట్, అది నార్మల్ ఎటిక్వేట్, ఎవరైనా సరే మామూలు ఎటిక్వేట్ అన్నమాట. దక్షుడు ఆ భావనలోనే ఉండిపోయాడు అనమాట. కానీ ఏంటి, శివుడు మొత్తం భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఎగ్జాల్టెడ్ పర్సన్ అన్నమాట. సో తర్వాత వచ్చేటువంటి అధ్యాయాల్లో తెలుస్తుంది, సతీదేవికి చెప్తారనమాట శివుడు. ఏం చెప్తారు, ఎందుకు నేను లేచి నిలబడలేదు అనేటువంటిది తర్వాత ఆయన చెప్తారు. అప్పుడు ఆ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. సో శివుడు లేచి నిలబడకపోతే కనుక దక్షుడికి ఏమైపోయింది, చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసింది. ఇంతకు ముందే, సో మనకి ఎవరి మీదైనా సరే ఒక కోపం అనేది లోపల ఉందనుకోండి, సో అది లోపలే ఉంచుకుంటాం. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే కనుక ఆ వంకతోటి ఆ కోపం అంతా కూడా మనం బయటికి తీసుకొచ్చేస్తాం. సో ఆ విధంగా ఏం జరిగింది, దక్షుడు అందరినీ కూడా సభలో ఉద్దేశించి మాట్లాడడం మొదలు పెట్టారనమాట ఆయన. సో దక్షుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు శివుణ్ణి నిందించడం మొదలు పెట్టారు ఆయన. పరమ భాగవతోత్తముడు, వైష్ణవుడు ఆయన, వైష్ణవానం యథాశంభో. సో ఆయన్ని ఇప్పుడు నిందించడం మొదలు పెట్టారనమాట. సో గౌరవాన్ని చూపించలేదని చెప్పేసి అది పెద్ద అవమానం కింద ఆయన ఫీల్ అయ్యారనమాట. చాలా కోపం వచ్చేసి క్రోధితుడైపోయి కళ్ళు మండిపోతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి దక్షుడు శివుడి పట్ల చాలా కటువుగా మాట్లాడడానికి మొదలు పెట్టాడు అనమాట. లేచి నిలబడ్డాడు అనమాట ఆయన. లేచి నిలబడి అక్కడ సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట.
ఓ ఋషులారా, బ్రాహ్మణులారా, అగ్నిదేవతలారా, సాధు పురుషుల యొక్క నడవడిక ఎలా ఉండాలి అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ మాటలన్నీ కూడా నేను అజ్ఞానంతో గాని మాత్సర్యంతో గాని నేను పలకట్లేదు, మాట్లాడటం లేదు అని చెప్పి ఆయన చెప్పారనమాట. యాక్చువల్గా అప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే కనుక ఆయన పూర్తిగా కోపోద్రిక్తుడైపోయి ఉన్నారు. కోపంలో ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారనమాట. సో ఆయనకి తెలుసు, నేను శివుడి పట్ల చాలా విరుద్ధంగా మాట్లాడబోతున్నాను అని చెప్పి తెలుసు. కానీ కానీ హెడ్డింగ్ ఏం పెట్టాడు ఆయన? సో లోపలంతా కూడా వేరే మాటలన్నీ కూడా ఉంటాయి, శివుడిని నిందించడం అనేటువంటి మాటలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ హెడ్డింగ్ మాత్రం ఓపెనింగ్ సెంటెన్స్ ఏమి ఇచ్చారు? సాధు పురుషుల యొక్క నడత ఎలా ఉండాలో చెప్తాను వినండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పారనమాట. అది జనరల్ గా చెప్పారు. కానీ లోపలంతా కూడా చెప్పేదంతా ఏమిటి? శివుణ్ణి నిందించడం గురించి మాట్లాడతారు. అదే టార్గెట్ అన్నమాట ఆయనకి. ఆయనకి తెలుసు మొదటి నుంచి కూడా శివుడు అంటే కనుక ఆయనకి ద్వేషభావం ఎక్కువ ఉందన్నమాట. ద్వేషభావం. సో అజ్ఞానిలాగే పలికాడు ఆయన, సిగ్గులేని వాడి కింద పలికాడు. అయినా సరే ఏం చెప్తున్నాడు ఆయన? నాకు అజ్ఞానం లేదు, మాత్సర్యంతో నేను ఇవన్నీ కూడా చెప్పట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు ఏం చెప్తున్నారు? శివుణ్ణి రకరకాలుగా ఆయన నిందించడం మొదలు పెడతారనమాట. కానీ ఆయన నిందిస్తూ ఉన్నా సరే అవన్నీ కూడా ఏమిటి? శివుణ్ణి అవి ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ఒక చెప్పేది ఒకటి ఉంటుంది మనకి, కానీ ఇండైరెక్ట్ గా దాని యొక్క మీనింగ్ వేరే రకంగా వస్తుంది అనమాట. సో ఆయన శివుడిని నిందించారు, కానీ ఏం చేశారు? ఇండైరెక్ట్ గా ఆయన శివుణ్ణి ఆయన గ్లోరిఫై చేశారనమాట. ఆయన సో ఏ విధంగా ఆయన నిందించడం, ఏ ఏ మాటలతో ఆయన నిందించారు, కానీ ఇండైరెక్ట్ గా ఆయన ఏ విధంగా శివుణ్ణి ఆయన ప్రైజ్ చేశారు, పొగిడారు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఏం చెప్తున్నారు ఆయన? మొట్టమొదట శివుడిని ఈ విధంగా ఆయన నిందించారు. డైరెక్ట్ గా అయితే కనుక ఈ విధంగా నిందించారు. శివుడు ఏం చేశారు? ఆయన ఒక లోకపాలుర యొక్క పేరు ప్రఖ్యాతలని నష్టపరిచారు. ఆయన సదాచారాన్ని ఏం చేశారు? సదాచార మార్గాన్ని ఆయన కలుషితం చేశారు. సిగ్గు లేనటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తించాలో కూడా ఇతడికి తెలియదు. ఏం చెప్పారు ఆయన? నిరపత్ర అంటే కనుక సిగ్గు లేనటువంటి వాడు అన్నమాట. సో ఆ తర్వాత స్తబ్ద అంటే కనుక చాలా గర్వం ఉన్నటువంటి వాడు. యశోఘ్న అంటే కనుక లోకపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గౌరవ ప్రతిష్టలు ఏవైవి కూడా ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఏం చేశారు ఆయన? మొత్తం కలుషితం చేసి ఈ యొక్క సదాచారం ఏదైతే ఉందో దాన్ని ఆయన మంట కలిపారు అనే విధంగా చెప్పారనమాట. కానీ ఆ యొక్క పదాల్లో ఆయన ఇండైరెక్ట్ గా శివుణ్ణి ఏ విధంగా గ్లోరిఫై చేస్తున్నారు అని అంటే కనుక ఏం చేస్తున్నారు? ఆయన నిరపత్రప అని అంటే కనుక ఎవరైతే కనుక ఆశ్రయం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పోషిస్తూ ఉంటారు. సో ఆ తర్వాత యశోఘ్న, ఆశ్రయం లేనటువంటి వాళ్ళు పోషిస్తూ ఉంటారు అని అంటే కనుక కొంతమంది సత్వగుణంలో ఉంటారు. సత్వగుణంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా శివుడు విష్ణువు పోషిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళందరినీ. రజోగుణంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడు వాళ్ళని పోషిస్తూ ఉంటారు. తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఈయన శివుడు పోషిస్తూ ఉంటారన్నమాట. పోషించినంత మాత్రాన తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళతో ఆయన సాంగత్యం కలిగి ఉన్నంత మాత్రాన ఆయన యొక్క లెవెల్ ఏమీ తగ్గిపోలేదు. ఆయన పొజిషన్ ఏమిటి? ఆయన వైష్ణవానం యథాశంభో, వైష్ణవులందరిలో కూడా పరమ వైష్ణవుడు, గొప్ప వైష్ణవుడు ఎవరు అంటే కనుక శివుడు అనమాట. సో కాబట్టి మనం కూడా ఆయన ఎప్పుడు కూడా నిందించకూడదు, ఆయన్ని తక్కువగా చూడకూడదు. ఈజ్ ద గ్రేటెస్ట్ వైష్ణవ. సో మనం రుద్రగీతలో కూడా ఈ యొక్క విషయం మనం చూస్తాం. ఈ యొక్క స్కందంలోని చివరిలో వస్తుంది అనమాట. సో పరమశివుడే చెప్తారనమాట. సో నాకు నా భక్తుల కంటే కూడా నాకు వైష్ణవులు అంటే చాలా ఇష్టము అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం చెప్తారు? వైష్ణవులందరూ కూడా నన్ను అదే విధంగా నన్ను చాలా ఇష్టమైన వాడి కింద నన్ను ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తారు, నన్ను ఎంతో ప్రేమాభిమానాలు నా మీద చూపిస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. సో కాబట్టి మనం కూడా ఆయన పట్ల ఎటువంటి ద్వేష భావన అవన్నీ కూడా పెంచుకోకూడదు. సో ఆయన బయటికి ఆ విధంగా కనబడుతూ ఉంటారు. కనబడుతూ ఏం చేస్తూ ఉంటారు? ఎవరైతే గనక ఆశ్రయం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉంటారు ఆయన. అటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీస్తారు. చేరదీసి మెల్లమెల్లగా వాళ్ళందరికీ కూడా మార్గంలో పెట్టి వాళ్ళందరినీ కూడా వైష్ణవుల యొక్క స్థాయికి తీసుకుని వచ్చి విష్ణువు దగ్గరికి పంపిస్తారనమాట.
అది శివుడి యొక్క డ్యూటీ అన్నమాట, ఆయన యొక్క బాధ్యత. సో అందుకే ఏమన్నారు ఇక్కడ, నిరపత్రప అంటే కనుక ఎవరికైతే కనుక ఆశ్రయం ఉండదో వాళ్ళందరికీ కూడా ఆయన పోషిస్తూ ఉంటారని. సో యశోజ్ఞ అంటే కనుక ఏమిటి, దక్షుడి యొక్క ఉద్దేశం ఏమిటి, లోకపాలకుల యొక్క కీర్తిని అంతా కూడా ఆయన పొల్యూట్ చేసేసారు అని అర్థం అనమాట. కానీ దానికి ఇండైరెక్ట్ మీనింగ్ ఏమిటి అంటే కనుక ఆయనకి ఎంత గొప్ప కీర్తి ఉంది అని అంటే కనుక మిగతా వాళ్ళందరి యొక్క కీర్తి అంతా కూడా తగ్గిపోయింది ఆయన ముందు, చిన్నపోయింది అని చెప్పి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు ఆయన్ని, సాధువత్. సాధువత్ అంటే కనుక ఈయన ఏం చేశారు, నాకు నా యొక్క కుమార్తెని ఈయన అగ్ని బ్రాహ్మణుల యొక్క సమక్షంలో ఏం చేశారు, వివాహం చేసుకున్నారు. అంటే కనుక ఏమిటి, నా యొక్క అధీనతని ఈయన ఇంతకు ముందే అంగీకరించారు, అంటే నేను ఆయన కంటే గొప్పవాడిని అని చెప్పి అంగీకరించారు ఆయన. సాధువులాగా ఆయన నటించి గాయత్రితోటి సమానమైనటువంటి నా యొక్క కుమార్తెని ఆయన వివాహం చేసుకున్నారు. గొప్ప సాధువులాగా ఆయన నటించారు ఆయన. గాయత్రి అంటే కనుక సరస్వతీదేవి. సో ఆవిడతోటి సమానమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి ఎవరికి, సతీదేవికి ఉన్నాయన్నమాట. అంత మంచి లక్షణాలు అందరికీ. అందుకే దక్షుడికి సతీదేవి అంటే కనుక చాలా ఇష్టం, ఆయనకి చాలా ఫేవరెట్, ఆయనకి పెట్ డాటర్. సో ఆవిడ్ని ఈయన వివాహం చేసేసుకున్నారు. సాధువులాగా ఈయన నటించాడు. ఉమ్, ఏదో గొప్ప నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి లాగా నటించి ఏం చేశారు, నా యొక్క కుమార్తెని స్వీకరించాడు. అంటే కనుక ఏమిటి, నేను ఆయనకంట గొప్పవాణ్ణి అని చెప్పి అంగీకరించారు అని చెప్పి ఇక్కడ దక్షుడు చెప్తూ ఉన్నాడు. దానికి ఇండైరెక్ట్ గా శివుణ్ణి ఏ విధంగా ప్రైజ్ చేస్తూ ఉన్నారంటే కనుక, శివుడికి నా యొక్క చెడ్డ లక్షణాలన్నీ కూడా తెలుసు, నా యొక్క చెడు ప్రవర్తన అంతా కూడా తెలుసు. అయినా సరే ఏం చేశారు, ఆయన వాటిని బయట పెట్టలేదు ఆయన. అందుకే కానీ ఏం చేశారు ఆయన, లేచి నిలబడి నన్ను ఆహ్వానించలేదు, నా యొక్క చెడు లక్షణాలు ఉన్నాయి కాబట్టి. సో ఆ విధంగా ఆయన అర్థం చేసుకున్నారు. ఇంకా గ్లోరిఫై ఏం చేస్తున్నాడు అక్కడ, గాయత్రి అంటే సావిత్రి అన్నమాట. సావిత్రి అంటే గాయత్రి దేవి అన్నమాట. సో ఆయన యొక్క కుమార్తెకి సతీదేవికి గాయత్రి దేవితోటి సమానమైనటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో, మర్కట లోచన అంటే కనుక కోతి లాంటి కళ్ళు ఉన్నాయి. ఎవరికి, శివుణ్ణి నిందిస్తూ ఉన్నారనమాట. ఆయనకి రూపం గురించి దూషిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉన్నాయి, కోతి లాంటి రూపం ఉంది, కానీ నా యొక్క కుమార్తె ఏమిటి, ఆవిడకి చిన్న లేడి పిల్ల కళ్ళు ఎంతైతే అందంగా ఉంటాయో నా కుమార్తె యొక్క కళ్ళు అంత అందంగా ఉంటాయి. సో నా యొక్క అటువంటి కుమార్తెనిచ్చి నేను వివాహం చేసినా సరే నాకు ఈ యొక్క గౌరవం అనేటువంటిది ఇవ్వట్లేదు, కనీసం మంచి మాటలతో కూడా గౌరవం ఇవ్వలేదు ఈయన అని చెప్పి చెప్తున్నారనమాట దక్షుడు. సో దానికి ఇండైరెక్ట్ గా మీనింగ్ ఏమిటి అని అంటే కనుక, శివుడు ఏం చేస్తూ ఉంటారు, మర్కటలోచన అంటే కనుక ఈ యొక్క కోతి లాంటి కోరికలు కలిగినటువంటి భౌతికవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా కరుణతోటి అటువంటి కోరికలన్నిటినీ కూడా ఆయన పూర్తి చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు నేను ఆయన్ని సరైన సరైన విధంగా నేను గౌరవించట్లేదు అని చెప్పి చెప్తారు. ఇంకేం చెప్తున్నారు ఆయన, లుప్త క్రియాయ అంటే కనుక ఆయన ఏ విధమైనటువంటి ఒక రిచువల్స్ అన్నమాట, యజ్ఞాలు అటువంటివి ఏమి చేయరు. ఇంకేం చెప్తున్నారు, అశూచయే చాలా అపవిత్రంగా ఉంటాడు ఆయన, స్నానం కూడా చేయడు ఆయన. మానినే చాలా గర్వంతో ఉంటాడు ఆయన, అందుకే లేచి నిలబడలేదు. భిన్న సేతవే మొత్తం ఏదైతే కనుక ఈ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నమాట, మనం ఏదైతే కనుక ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలి అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఈయన అధిగమిస్తూ ఉంటాడు, అంటే పాటించడు. ఇంకేం చెప్తున్నాడు, శూద్రాయేవా శూద్రాయేవా. సో నాకు ఇష్టం లేదు నా యొక్క అంత మంచి అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి చాలా ఇష్టమైనటువంటి నా యొక్క కూతుర్ని నేను శివుడికిచ్చి వివాహం చేయాలి అంటే కనుక నాకు ఇష్టం లేదు. అయినా సరే నేను ఈయనకి నా కూతుర్నిచ్చి వివాహం చేశాను, అయినా సరే ఏమాత్రం కృతజ్ఞత లేదు ఈయనకి. సో అందుకే నన్ను గౌరవించట్లేదు. ఎలా అంటే కనుక శూద్రుడికి వేదాలు నేర్చుకోవడానికి అర్హత లేదు, అయినా సరే అటువంటి వాడికి వేదాలు నేర్పినట్టు నేను నా యొక్క కుమార్తెని
ఇటువంటి మంచి క్వాలిఫికేషన్స్ అర్హతలు ఏమీ లేనటువంటి ఈ వ్యక్తికి ఇచ్చి నేను వివాహం చేశాను అని చెప్పేసి దక్షుడు చెప్తూ ఉన్నారనమాట. సో దానికి అర్థం ఏమిటి అని అంటే కనుక లుప్త క్రియాయ అంటే కనుక దక్షుడి యొక్క అర్థం ఏమిటి? ఈయనేమి యజ్ఞాలేమీ చేయడు అని అర్థం అన్నమాట. కానీ ఏంటి, ఆయన వైష్ణవుడు, పరమ వైష్ణవుడు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి భక్తిలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆయన. అటువంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకైతే కనుక ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఉంటాయి. కానీ ఇటువంటి భక్తులకి, రాగా స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి ఏమిటి అని అంటే కనుక వాళ్ళు ఈ విధంగా యజ్ఞాలు ఇవన్నీ కూడా వాళ్ళకేం రూల్స్ ఉండవు. ఇంతసేపు జపం చేయాలి, ఇన్ని మాలలు జపం చేయాలి, అటువంటివి ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. అవన్నీ కూడా ఎవరికి, మనలాంటి సాధన భక్తులకి అవన్నీ కూడా. సో ఆయన ఎటువంటి యజ్ఞాలు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఆయన అశుచయి, ఆయన ఇంప్యూర్ అంటున్నారు. కానీ ఏమిటి, వైష్ణవులు పరమ పవిత్రులు అన్నమాట. సో గంగాదేవి కూడా ఏం చేస్తూ ఉంటుందంటే, మొత్తం ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేసి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తూ ఉంటారు. అంటే పెద్ద స్టాక్ అయిపోతుంది గంగాదేవి దగ్గర. కానీ గంగాదేవి ఏం చేస్తుందంట, ఆవిడ వెయిట్ చేస్తుందంట. ఎవరైనా గొప్ప గొప్ప వైష్ణవులు వస్తారా, వచ్చినప్పుడు నా నదిలో స్నానం చేస్తారా, స్నానం చేస్తే కనుక ఇక్కడ వీళ్ళందరూ కూడా వదిలిపెట్టినటువంటి పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి గంగాదేవి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన, శివుణ్ణి అశూచయ, ఆయన ఇంప్యూర్ అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడైతే కనుక గొప్ప గొప్ప వైష్ణవులు కాలు పెడతారో అవన్నీ కూడా ఏమైపోతాయి, పరమ పుణ్యక్షేత్రాలు అయిపోతాయి అన్నమాట అటువంటి ప్రదేశాలన్నీ కూడా. సో ఆ విధంగా శివుడి కంటే కూడా చాలా శుభ్రత కలిగినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, సో మానిని అన్నారు, ప్రౌడ్ అన్నారు. కానీ దాని యొక్క మీనింగ్ ఏంటంటే కనుక ఆయనకి గర్వం అనేటువంటిదే లేదు. సో ఇంకేం చెప్తున్నారు, శూద్ర శూద్రా ఏవా. సో నేను, నాకు అర్హత లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, శివుడు అర్హత లేదు అన్నాడు. కానీ ఏంటి, అక్కడ చెప్పాలంటే కనుక దక్షుడికి అర్హత లేదు. సో అయినా సరే నేను ఇవ్వాలని అనుకోలేదు, బట్ ఎలాగోలాగా నేను నా యొక్క కుమార్తెని ఇచ్చాను. సో ఇంకా చాలా ముఖ్యమైనటువంటి లక్షణం చెప్తున్నారు అనమాట, శివుడి యొక్క లక్షణం. సో యాక్చువల్ గా ఆయన నిందిస్తూ ఉన్నారు, కానీ అవన్నీ కూడా ఏమిటి, శివుడిని ఇండైరెక్ట్ గా గ్లోరిఫై చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఏం చెప్తున్నారు, ఉన్మత్తవత్ అంటే కనుక పిచ్చివాడిలాగా ఉంటాడు ఈయన. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాడు, ఆయనలో ఆయన నవ్వుకుంటూ ఉంటాడు, ఆయనలో ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అలా ఉంటాడు, పిచ్చివాడిలాగా ఉంటాడు. మామూలుగా ఆయనకి ఎటువంటి ప్రవర్తన అవన్నీ కూడా సరిగ్గా తెలియదు అని చెప్పి చెప్తారు. ఇంకేం చెప్తారు, చిత్తభస్మ కృత స్నాన. సో ఏవైతే కనుక ఎవరైతే కనుక చనిపోయారో, చనిపోయిన వాళ్ళ యొక్క భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మాన్ని అంతా కూడా శ్మశానంలోంచి తీసుకుని ఆయన శరీరం అంతా కూడా పూసుకుంటారు ఆయన. ఇంకేం చేస్తారు, ఆయన మెడలో యొక్క ఏవైతే పుర్రెలు, ఎముకలతో చేసినటువంటి దండ కూడా ఆయన వేసుకుంటాడు ఆయన. కాబట్టి ఆయనకి ఎటువంటి శుభ్రత లేదు. అశివ మత్త శివ అపదేశ. సో ఏం చెప్తున్నారు ఆయన, అందరిలో కూడా చాలా పిచ్చివాడిన, మోస్ట్ ఇనాస్పిషియస్ క్రియేచర్ అంటే గనక జీవులందరిలో కూడా అసలు అందరూ కూడా అనుకుంటారు ఆయన శివ అంటే కనుక ఏమిటి, చాలా ఆస్పిషియస్, శుభకరము అని అనుకుంటారు. మొత్తం అశుభకరమైనటువంటి జీవుడైన. సో పేరుకు మాత్రమే, నామమాత్రంగానే ఈయన శుభకరుడు, కానీ ఈయన మొత్తం చాలా అందరిలో కూడా చాలా అశుభకరమైనటువంటి వాడు అని చెప్పేసి దక్షుడు ఆయన నిందిస్తూ ఉన్నారనమాట. కానీ ఇండైరెక్ట్ గా ఆయన ఏ విధంగా ప్రైజ్ చేస్తూ ఉన్నారు అని అంటే కనుక, ఆయన నిజంగా ఆయన పిచ్చివాడే. ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటారు. కానీ ఎందుకు అరుస్తున్నాడు ఆయన, ఎందులో అరుస్తున్నాడు, భగవంతుడి యొక్క ప్రేమలో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమ భావంతో, ఆ యొక్క ప్రేమ భావంతో, ప్రేమ విఫలతతోటి ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఎంత ఎగ్జాల్టెడ్ పొజిషన్ చూడండి. బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది, పిచ్చివాడు అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఏమిటి, ఆయన గొప్ప శుద్ధ భక్తుడు, ప్రేమ భక్తుడు ఆయన. సో ఆయన ప్రేమతోటి ఆ విధంగా పిచ్చివాడు అయిపోతున్నాడు అన్నమాట. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయి. సో దాన్ని కూడా
చేస్తూ ఉన్నారు, గొప్పగా చెప్తూ, అంటే ఇండైరెక్ట్ గా గ్లోరిఫై చేస్తూ ఉన్నారు అనమాట. సో ఈ యొక్క భస్మం పూసుకోవడం అనేటువంటిది ఏమిటి, ఆయన యొక్క లీల అంతే. సో కానీ ఏంటంటే కనుక వైష్ణవులకి కొన్ని పురాణాల ప్రకారం ఏమిటంటే ఒక భస్మం పూసుకోవడం కూడా మంచిది అని చెప్పి చెప్తారనమాట. సో ఇంకేం చెప్తున్నారు అంటే కనుక మనం చెప్పుకున్నాం. సో ఆయన అందరిలో కూడా పిచ్చివాడు, బాగా పిచ్చివాడు అందరికంటే కూడా. సో మొత్తం ఇనాస్పిషియస్, అశుభకరమైనటువంటి వాడు అని చెప్పి చెప్తున్నాం. కానీ మనము ఆయన యొక్క గొప్ప వైష్ణవుడు కాబట్టి, వైష్ణవానాం యథా శంభో, వైష్ణవులందరిలో కూడా ఆయన చాలా గొప్పవాడు కాబట్టి ఏమిటి, ఆయన ఎక్కడైతే కనుక వెళ్తారో ఆ ప్రదేశము ఎంత అపరిశుభ్రమైనటువంటి ప్రదేశమైనా సరే ఏమైపోతుంది, అది చాలా పరమ పుణ్య పవిత్ర క్షేత్రం అయిపోతుంది. అతని కంటే కూడా చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు ఆ శివ ఎవ్వరు కూడా లేరు. సో ఈ విధంగా ఒక విధంగా ఏంటి, ఆయన మొత్తము పరమశివుణ్ణి ఆయన ఏం చేస్తున్నారు, ఆయన నిందిస్తూ ఉన్నారు. కానీ ఏమైంది, ఆయన గ్లోరిఫై చేస్తున్నారు అన్నమాట ఇండైరెక్ట్ గా పరమశివుడికి. ఎవరైతే కనుక గొప్ప వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇలా అంటున్నాడు, కానీ రియల్ ఫ్యాక్ట్ ఏమిటి అంటే కనుక మనం చెప్పుకున్నటువంటి రెండవ విధానం అన్నమాట. సో దక్షుడు ఏమంటున్నాడు అంటే కనుక దానికి ఆపోజిట్ పూర్తిగా. సో అంతటి గొప్ప వ్యక్తి ఈయన శివుడు అన్నమాట, గొప్ప మంగళకరుడు అన్నమాట ఆయన. సో ఆయన ఎంత కరుణ అని అంటే కనుక నిత్యము స్నానం చేయనటువంటి వాళ్ళు, తాగుబోతులు లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, చాలా అపరిశుభ్రంగా ఉంటారు. సో ఎంత పాపాత్ములు అంటే కనుక ఒక్కొక్కసారి వాళ్ళకి ప్రకృతి ఏం చేస్తుంది, వాళ్ళకి శరీరాలు కూడా ఇవ్వదన్నమాట. సో భూతాలు, ప్రేతాలు, పిశాచులు వాళ్ళందరూ కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంతో కరుణతోటి, పరమ భాగవతోత్తముడు కాబట్టి ఈయన, సో కరుణతోటి ఏం చేస్తారు, అటువంటి వాటిలందరికీ కూడా భూతనాథ అంటారు. సో భూతాలన్నిటికీ కూడా అటువంటి వాళ్ళ జీవులు ఎవరైతే కనుక పాపాత్ములు ఎవరైతే ఉన్నారో, పరమ పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన ఆశ్రయం ఇస్తారు. వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి ఏం చేస్తారు, వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా వాళ్ళకి ప్రవర్తన మార్చి వాళ్ళందరినీ కూడా మెల్లగా పరమ వైష్ణవుల కింద చేసేటువంటి బాధ్యతని ఈయన వహిస్తూ ఉంటారన్నమాట. చాలా కష్టమైనటువంటి జాబ్ అది. అయినా సరే ఆయన భగవంతుడి కోసం, శ్రీకృష్ణుడి యొక్క ప్రీత్యర్థం ఆయన ఆ పని చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఆయన ఇంకేం చెప్తున్నారు అని అంటే కనుక ఆయన నాకు ఇంకేం చెప్తున్నారు, మత్త జన ప్రియపతి అంటే కనుక ఏవైతే కనుక పిచ్చి పిచ్చివి ఏవైతే ఉంటాయో, జీవులు ఎవరైతే ఉంటారో తమో గుణంలో పూర్తిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన లీడర్. వాళ్ళందరికీ కూడా లీడర్ అంటే కనుక ఈయన కూడా పిచ్చివాడే అని చెప్పి చెప్తున్నారు. కానీ ఏంటంటే కనుక ఆయన చాలా కరుణతోటి అటువంటి జీవులు ఎవరైతే కనుక చాలా ఎవల్యూషన్ లో అంటే కనుక కర్మ ప్రకారం ఎవరైతే కనుక చాలా కింద పడిపోయారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఈయన చేరదీస్తారు. చేరదీసి వాళ్ళందరినీ కూడా ఆ చైతన్య పరంగా, స్పిరిచువల్ గా వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఈయన వాళ్ళందరినీ కూడా పైకి తీసుకుని వస్తూ ఉంటారు అని చెప్పి అర్థం అన్నమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, నష్ట శౌచ, సో ఆయనకి శుభ్రత అనేటువంటిదే ఉండదు, శుచిరహితుడు ఆయన. ఇంకేం చెప్తున్నారు ఆయన, ఉన్మాదనాథ, ఎవరైతే కనుక గోస్ట్, ఇక భూతాలు ఇప్పుడే చెప్పుకున్న వాటన్నిటికీ కూడా ఆయన నాయకుడు. ఇంకేంటి ఆయన, దుర్హృదే, ఆయన యొక్క హృదయం అంతా కూడా ఏమిటి, కలుషంతో నిండిపోయింది. సో ఇటువంటి వ్యక్తిని నేనేం చేశాను, నేను అటువంటి వ్యక్తికి చాలా, ఆయన ఏం చేస్తున్నాడు, నేను నా కూతురు చాలా గొప్పవాళ్ళము, నా కూతురికి ఎంతో మంచి లక్షణాలు ఉన్నాయి, అయినా సరే నేను ఎంతో ఎగ్జాల్టెడ్ కాబట్టి నేనేం చేశాను, అటువంటి నా కూతుర్ని ఎటువంటి అర్హత లేనటువంటి శివుడికి ఇచ్చి నేను వివాహం చేశాను అని చెప్పి గర్వంగా ఈయన దక్షుడు ఫీల్ అవుతూ ఉన్నారనమాట. కానీ యాక్చువల్గా ఏంటి ఫ్యాక్ట్, ఆయన చాలా ఈ యొక్క ఆధ్యాత్మిక పరంగా చూస్తే కనుక చాలా ద్వేషపూరితంగా ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన యొక్క కూతుర్ని శివుడు చాలా కరుణతోటి ఆయన స్వీకరించడం జరిగింది అనమాట. ఫ్యాక్ట్ అయితే కనుక అది అన్నమాట. సో ఇటువంటి అన్క్లీన్ అని చెప్పి చెప్తున్నారు, ఆయనకి శుభ్రత లేదని చెప్తున్నారు, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సో ఆయన ఎక్కడైతే ఉంటారో ఆ ప్రదేశం అంతా కూడా పరమ పవిత్రం అయిపోతుంది.
సో ఆయన పిచ్చి వాళ్ళకు కూడా ఏం చేస్తూ ఉంటారు, ఆయన కరుణ చూపిస్తూ ఉంటారు. సో ఆయన యొక్క హృదయం అంతా కూడా ఏమిటి, చాలా కరుణతో నిండిపోయింది. ఎవరి కోసము? పాపాత్ముల పట్ల కూడా ఎంతో కరుణతోటి ఆయన యొక్క హృదయం నిండిపోయింది అని చెప్పి ఈయన ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, చాలా కోపంతో అక్కడే బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు, అయినా సరే ఏంటి ఈ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో బ్రహ్మదేవుని, మనం కోపంలో ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాము, మనకి ఏం చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాం అని చెప్పి మనకు అర్థం అవుతుంది అనమాట. అంతటి కోపంలో అయినా దక్షుడు అక్కడ ఉన్నారనమాట. సో ఉండి ఏం చేస్తున్నారు, బ్రహ్మదేవుడు అక్కడే ఉన్నారు, బ్రహ్మగారు తండ్రి, మొత్తం అందరికీ కూడా ఆయన నాయకుడు, అక్కడ సభాపతి అన్నమాట. అయినా సరే బ్రహ్మగారిని కూడా ఏమంటున్నారు ఆయన, నాకు నా కూతుర్నిచ్చి ఈ యొక్క శివుడికిచ్చి వివాహం చెయ్యాలని లేదు, అయినా సరే నేను ఏం చేశాను, ఈ యొక్క పారమేష్టి, ఈ పారమేష్టి చెప్పారు కాబట్టి నేను చేశాను. యాక్చువల్గా పారమేష్టిన చోదితే అంటే కనుక చోదితే సాధ్వి చోదితే పారమేష్టిన. సో పారమేష్టి అంటే కనుక బ్రహ్మదేవుడు అన్నమాట. సో సాధ్వి అంటే కనుక నా యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవిని బ్రహ్మదేవుడి చేత అభ్యర్థింపబడినందు వలన ఆయన యొక్క అభ్యర్థన మేరకు నేను వివాహం చేశాను, సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశాను అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా ఆయనకి ఇష్టం లేదనమాట బ్రహ్మదేవుడు ఆ విధంగా చెప్పారు, శివుడికి ఇచ్చి వివాహం చేయమని చెప్పినా సరే ఈ యొక్క ఆ దక్షుడికి ఇష్టం లేదనమాట. సో అందుకే చాలా కోపంతో ఏమంటున్నారు, మనకి కోపంగా ఉందనుకోండి, ఎవరైనా సరే మనకన్నా గౌరవమైనటువంటి స్థాయిలో ఉన్నా సరే మనము ఏం చేస్తాం, మా తండ్రి గారు చెప్పారు కాబట్టి, మామూలుగా అయితే కనుక ఆయన ఏం చెప్పాలి ఇక్కడ, దక్షుడు మా తండ్రి గారి యొక్క అభ్యర్థన మేరకు నేను ఇచ్చి వివాహం చేశాను అని చెప్పి చెప్పాలన్నమాట. కానీ ఆయన తండ్రి అని చెప్పి సంబోధించట్లేదు ఇక్కడ బ్రహ్మగారిని, ఆయన పారమేష్టి, ఈ పారమేష్టి చెప్పారు కాబట్టి నేను వివాహం చేశాను అంటే కనుక బ్రహ్మగారిని కూడా ఆయన డెరోగేటరీ అంటే కనుక గౌరవపూర్వకంగా ఆయన మాట్లాడటం లేదు. సో ఇంకా ఏం చెప్తున్నారైనా, బ్రహ్మగారిని కూడా ఆయన నిందిస్తున్నారు అనమాట ఇండైరెక్ట్ గా. ఏం చెప్తున్నారు, నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి కూడా నాకు ఈ యొక్క తెలివి తక్కువగా, బుద్ధి తక్కువ అయినటువంటి పని చేయమని చెప్పి చెప్పారు, నాకు ఉపదేశం చెప్పారు, నా కుమార్తెని శివుడికి ఇచ్చి వివాహం చేయమన్నారు. ఇది ఇప్పటికీ కూడా నేను ఆ యొక్క డెసిషన్ ఏదైతే కనుక పని ఈయన చెప్పారు కాబట్టి నేను చేశాను, కానీ నాకు అది ఇప్పటికీ కూడా ఇష్టం లేదు, ఆ పని చేశాను కాబట్టి నాకు ఇష్టం లేదు, చాలా తెలివి తక్కువ అయినటువంటి సలహా నాకు ఇచ్చారని చెప్పేసి అక్కడ ఇండైరెక్ట్ గా బ్రహ్మదేవుని కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఆయన విమర్శించి ఏం చేశారు అని అంటే కనుక ఇంకా చివరికి వచ్చేసింది ఆ కోపం, ఇంకా పెళ్లి బుక్కిపోతుంది అనమాట, ఏదో ఒకటి చేసేయాలి ఇంకా అని చెప్పేసి ఏం చేస్తారు అని అంటే కనుక దక్షుడు శివుణ్ణి చూస్తూ ఉన్నాడు అనమాట. అక్కడే ఆయన చూస్తూ ఏం చేశారు, ఆయన యొక్క అక్కడే నీళ్లు ఉంటే కనుక ఆయన నీళ్లు తీసుకున్నారనమాట, నీళ్లు తీసుకుని శివుణ్ణి శపించడం జరుగుతుంది అనమాట. సో ఏమని శపిస్తూ ఉన్నారంటే కనుక ఆయన దేవతల యొక్క యజ్ఞ భాగాన్ని పొందుటకు అర్హులు అయినను దేవాధముడగు శివుడు యజ్ఞ భాగమును పొందకుండుగాక అని చెప్పేసి ఆయన శపించారనమాట. యాక్చువల్గా ఎవరైనా సరే ఏమైనా యజ్ఞం చేస్తే గనక మనం చూస్తాం అన్నమాట. సో మొత్తం దేవతలను అందరినీ కూడా ఆహ్వానిస్తారనమాట. సో ఇప్పుడంటే కలియుగంలో మనకి అవన్నీ కూడా అంత పవిత్రంగా పుణ్యంగా ఉండేటువంటి పదార్థాలు దొరకట్లేదు, సరిగ్గా మంత్రాలు చదివే బ్రాహ్మణులు దొరకట్లేదు, సరిగ్గా ఆ యొక్క అనుష్ఠానం చేయించేటువంటి బ్రాహ్మణులు దొరకట్లేదు, ఆ పదార్థాలు సరిగ్గా ఉండట్లేదు, చేసేటువంటి బ్రాహ్మణులకి పవిత్రత లోపించింది. సో చేసేటువంటి వాళ్ళు కూడా ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి కూడా శ్రద్ధ, ఆ భక్తి, ఆ శౌచము అవన్నీ కూడా లోపించాయి కాబట్టి మనం చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా స్వీకరించడానికి దేవతలు రావట్లేదు. ఇదివరకు అయితే కనుక గొప్ప గొప్ప యజ్ఞాలు ఈ విధంగా చేస్తే కనుక ఏం చేసేవాళ్ళు, దేవతలు, అగ్నిదేవుడు మిగతా దేవతలందరి యొక్క తరపున కూడా ఆయన వచ్చి వాటిని అన్నిటినీ కూడా స్వీకరించి అందరికీ కూడా ఆయన ఇచ్చేవాడు అనమాట. ఆయన ఒక్కొక్కసారి దేవతలందరూ కూడా ప్రసన్నం చేసి డైరెక్ట్ గా వాళ్లే వచ్చి వాటిని స్వీకరించేవారు అనమాట. అంటే ప్రతి యజ్ఞంలో కూడా ఏంటంటే కనుక మొట్టమొదటి భాగము విష్ణువుకి ఇస్తారు, ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన యొక్క అంగాలైనటువంటి మిగతా దేవతలకి, శివుడికి, బ్రహ్మదేవుడికి, ఇంద్రుడికి, అగ్నిదేవుడికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఒక గౌరవము వాళ్ళకి ఆ విధంగా జరుగుతుంది అనమాట. సో మనం భగవద్గీతలో చెప్పుకున్నాం, అదే విధంగా కూడా ఏం చేశారు, స్వామి యొక్క సృష్టి ప్రారంభం జరిగినప్పుడు అందరికీ కూడా చెప్పారు, మీరు యజ్ఞాలు చేయండి, యజ్ఞాలు చేయడం మూలంగా ఏమవుతుంది, దేవతలు కూడా సంతోషంగా ఉంటారు, దేవతలు మళ్ళీ వర్షాలను ఇస్తారు, మళ్ళీ దాని ద్వారా మీకు వనరులు వస్తాయి, ఆ వనరులు కూడా మళ్ళీ ఏం చేయాలి, మనం యజ్ఞాలు చేయడానికి ఉపయోగించాలి అని చెప్పి
చెప్పడం జరిగింది. మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో వస్తుంది మనకి. సో ఆ విధంగా ఎవరైతే కనుక యజ్ఞాలు చేస్తారో దాంట్లో మొత్తం దేవతలందరికీ కూడా షేర్ వెళ్తుంది. సో ఏం చెప్తున్నారు ఈయన, ఈ యొక్క షేర్ ఏదైతే కనుక యజ్ఞ భాగం వస్తుందో అది శివుడికి దొరకకూడదు. ఆయన ఆ యజ్ఞ భాగాన్ని తీసుకోవడానికి ఆయనకి అర్హత లేదు అని చెప్పేసి ఆయన శపించేశారనమాట. యాక్చువల్గా ఈ యొక్క శాపము కూడా ఒక రకంగా మంచిదే అన్నమాట. ఎందుకంటే గనక ఆయన గొప్ప పరమ వైష్ణవుడు కదా ఆయన. సో యజ్ఞ భాగం స్వీకరించాలి అంటే కనుక ఆయన రావాల్సి ఉంటుంది. రావాల్సి వస్తే కనుక ఎవరైతే మిగతా వాళ్ళందరూ కూడా అంత పరమ భక్తులు కారో వాళ్ళందరినీ కూడా కలవాల్సి వస్తుంది అన్నమాట. కానీ ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఆయనకి ఆత్మారాముడు, ఆయనకి ఏమీ అవసరం లేదు, యజ్ఞ భాగాలు అవన్నీ కూడా అవసరం లేదు. ఏదో ఆయన పొజిషన్ బట్టి ఇస్తున్నారు కాబట్టి ఆయన తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు, షేరే రాదు నీకు అంటే కనుక ఆయన రావాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళు దేవతలు ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళందరితో కూడా ఆయన కలుసుకోవాల్సిన, ఉత్తమ భక్తులు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఆయన కలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు శివుడికి. ఆ విధంగా కూడా ఇది మంచిదే జరిగిందనమాట. సో గోరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఏం చేసేవారంటే కనుక ఆయన చాలా భక్తుడు అనమాట. ఆయన అందరికీ కూడా తెలుసు ఆయన గొప్ప భక్తుడు అని చెప్పేసి. కానీ ఏంటంటే కనుక మిగతా వాళ్ళందరూ కూడా బాబాజీలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏం చేస్తారు, ఆయన మనకి ఏదైనా మంచి చేస్తాడేమో అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందండి, ఈ సమస్య ఉందండి, మాకు ఇది సాల్వ్ చేయండి, అది సాల్వ్ చేయండి అని చెప్పేసి అందరూ కూడా వచ్చి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ని డిస్టర్బ్ చేసేవారు అనమాట. సో అందుకని ఆయన ఏం చేశారు, చాలా రోజులు చూశారు, వద్దని చెప్పారు, అయినా సరే అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఆయనకి. ఆయనకి భక్తి చేసుకోవడానికి ఎలా చేయట్లేదు, అంతలా వచ్చేస్తున్నారు అనమాట. అందుకని ఆయన ఏం చేసేవారంట, ఇదివరకు అయితే కనుక బహిర్భూమి అనేటువంటిది ఉండేవారు అనమాట. అందరూ కూడా ఇళ్లలో ఉండేవి కాదు టాయిలెట్స్, అందరూ కూడా బయట ఊరు చివరిలో ఒక ప్రదేశం ఉండేది, అక్కడికి వెళ్ళి అందరూ కూడా కార్యక్రమం చేసుకుని వచ్చేవారు అనమాట. ఈయన ఏం చేసేవారు, అక్కడ చాలా అపరిశుభ్రంగా ఉంటుంది, అసలు చాలా వాసన వస్తుంది, ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ భజన చేసుకునేవాళ్ళు, ఎందుకంటే కనుక అక్కడికి ఎవరు రారు కదా అని చెప్పేసి. సో అలాగా శివుడు కూడా ఈ యొక్క యజ్ఞ భాగాల్ని ఆయన స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇటువంటి దేవతలందరితో కూడా ఆయన వేరే వాళ్ళు ఎవరైతే లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో, భౌతికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవాల్సినట్టు అవసరం లేదు. ఆ విధంగా కూడా మంచి జరిగిందనమాట. సో ఆ విధంగా శివుడికి శాపం ఇచ్చేసి ఆయన ఏం చేస్తారు, దక్షుడు అక్కడి నుంచి కోపంగా ఆయన వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి. సో ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇన్సిడెంట్స్ ఏం జరిగినవి ఆ, అనేటువంటి విషయాలు మనము తెలుసుకుందాము వచ్చే వారంలో. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి, ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడగండి దయచేసి. హరే కృష్ణ ప్రభుజీ. అది వరకు వినక ముందు ప్రభుజీ, దక్ష ప్రజాపతి శివుడిని బాగా అవమానిస్తారు అన్న కోణంలోనే మాకు తెలుసు ప్రభుజీ. ఈ రోజు క్లాస్ విన్న తర్వాత గ్లోరిఫై చేయటం అనేది కూడా ఉంది దాంట్లో అనేది మాకు ఇండైరెక్ట్ ఈ రోజు భాగవతం విన్న తర్వాత తెలిసింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ, హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. ఇప్పుడు అంటే నిందిస్తూ పొగుడుతున్నట్టు అని అనుకోవాలా ప్రభుజీ ఇక్కడ? ఆయన దక్షుడు అయితే కనుక నిందిస్తూనే ఉన్నాడు ఆయన, బట్ ఓకే. ఏంటంటే కనుక ఇండైరెక్ట్ గా పొగుడుతూ ఉన్నాడు, ఆయనకి తెలియకుండా పొగుడుతూ ఉన్నాడు ఆయన. అది కానీ ఎవరికి మనం తెలుస్తుంది, అది ఎవరికి తెలుస్తుంది, గొప్ప వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే రియాలిటీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చూడగలరు అనమాట. సో శివుడు అపవిత్రుడు అంటున్నారు ఈయన, కానీ ఆయన అపవిత్రుడు ఏంటి, ఆయన వెళ్తే కనుక ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవిత్రం అయిపోతాయి అని చెప్పి అలా తెలుస్తుంది అనమాట వాళ్ళందరికీ కూడా. సో భాగవతం మనకి ఎలా ఇస్తుంది, శుద్ధ భక్తులకి పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తుంది కదా మనకి. సో ఆ విధంగా చెప్తున్నారు అనమాట. పాజిటివ్ గా. ప్రభుజీ చాలా ఇంకో పార్వతీదేవి సతీదేవి ఇద్దరు అక్క వేరు చెల్లి కాదు, వేరు. ఇద్దరు వేరు. సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ ఆవిడ ఈ యొక్క ఆ హిమవంతుని యొక్క పుత్రి కింద ఆవిడ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. జన్మ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ శివుడిని ఆవిడ తిరిగి వివాహం చేసుకుంటుంది అనమాట. సో ఇద్దరు అక్క చెల్లెలు కాదు, ఆవిడే ముందటి జన్మలో సతీదేవి, తర్వాత జన్మలో ఆవిడ, తర్వాత శరీరంలో ఆవిడ పార్వతీదేవి అనమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ. హరే కృష్ణ వాంఛాకల్పతరుభ్యశ్చ ప్రభుజీ, కృపా ధన్యవాద సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో వైష్ణవేభ్యో నమః. నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి
జై శ్రీల ప్రభుపాదికి జై జై గౌర్ ప్రేమానందే హరి 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 బోల్ హరి बोल హరి హరి హరే బోల్ కృష్ణ కృష్ణ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామం. ప్రణామం హరే కృష్ణ